నమస్తే సబ్స్క్రైబర్స్, నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే మన కొత్త ఛానల్ అన్నమాట. కొన్ని ఇష్యూస్ వల్ల మన పాత ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. సో ఇది మన కొత్త ఛానల్. పాత ఛానల్ అయితే మనకు సపోర్ట్ చేశారో ఈ ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారో మరి కోరుకుంటున్నాను. అండ్ మ్యాటర్లోకి వచ్చేస్తే ఈరోజు నేను మీకు ఒక పురాతన 500 years బ్యాక్ ఒక శివలింగం టెంపుల్ చెప్పబోతున్నాను కాశీపట్నంలోని. దీనికి వచ్చేసి వైజాగ్ నుంచి అరకు వెళ్ళే రోడ్లో మన ఎస్కోట నుంచి 7 kilometers ముందుకు వస్తే కాశీపట్నం అనే ఊరు వస్తుంది. అక్కడి నుంచి మనం రైట్ తీసుకొని అలా స్ట్రైట్గా లోపలికి ఈ సందులోకి వచ్చేస్తే చాలా చిన్న రోడ్డు ఉంటుంది. దీంట్లో బైక్స్ అండ్ కార్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి బాగానే. అండ్ అలా లోపలికి వచ్చేస్తే కొంచెం ముందుకి ఇక్కడ మధ్యలో రోడ్ సెంటర్లో 2 ways ఉంటాయి. మధ్యలో ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్ దగ్గర నుంచి లెఫ్ట్ అయితే తీసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వచ్చేస్తే మీకు గోడ మీద ఒక బోర్డు కనిపిస్తుంది, శివాలయంకి దారి అని చెప్పేసి. అక్కడ కూడా లెఫ్ట్ తీసుకొని మీరు అలా కొంచెం ముందుకు వచ్చేస్తే మీకు లెఫ్ట్ సైడ్లోని మొత్తం గవర్నమెంట్ స్కూల్, ఇంకా కొంచెం గెస్ట్ హౌస్ అలాంటివి కనిపిస్తాయి. అదే వేరే అలా ముందుకు వచ్చాయండి ఇంకా స్ట్రైట్గాన. ఇదే అద్భుతమైన చెట్టు అన్నమాట. మీరు అనుకోవచ్చు ఆ చెట్లో ఏంటంత అద్భుతం ఉన్నదని చెప్పేసి. ఆ చెట్టు కింద ఒక అసలైన అద్భుతం ఉన్నది. అద్భుతం పేరే శ్రీ ఉమాలింగేశ్వర స్వామి వారి టెంపుల్ అన్నమాట ఇది. ఈ గుడికి 500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఇక్కడ పురాణాల్లో ఏమున్నదంటే విజయనగరం రాజులు స్వయంగా ఈ లింగం ప్రతిష్ఠించారని చెప్పేసి మన పురాణాల్లో ఉన్నదన్నమాట. అలాగే కాలం నడుస్తున్న కొద్దీ ఈ గుడి ఇలా అయిపోయింది. 1930లో రాములమ్మ అనే పాప ఈ గుడిని చూసిందంట. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఈ గుడిని చూసుకుంటూ ఉండేది. రీసెంట్గా ఆమె చనిపోయారు. ఇప్పుడు ఆ గుడిని మెయింటెనెన్స్ మొత్తం ఆ రాములమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే చేస్తున్నారంట. ఎన్ని గవర్నమెంట్లు మారుతున్నా కూడా అసలు ఈ టెంపుల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఈ టెంపుల్ని చాలా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఈ మెయింటెనెన్స్ మొత్తం రాములమ్మ వాళ్ళ ఫ్యామిలీ చూసుకుంటున్నారని చెప్పాను కదా. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 rupees తీసుకుంటున్నారు పర్ హెడ్కి అయితే. ఆ వచ్చే మనీతోనే మొత్తం మెయింటెనెన్స్ చేస్తున్నారు టెంపుల్ని అయితే. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వచ్చి చూస్తే ఈ టెంపుల్ అంతా చాలా పాడైపోయినట్టు కనిపిస్తుంది. కానీ మర్రి చెట్టు ఆ టెంపుల్ని కాపాడుతున్నట్టు కనిపిస్తుంది మనకి. అండ్ పైన చూసారు కదా మొత్తం ఒక పిరమిడ్ షేప్లో అయితే ఉన్నది. లోపలికైతే మొత్తం ఆ మర్రి చెట్టు తోరలు అయితే వేలపడుతున్నాయి. మనం గర్భగుడి లోపలికి వెళ్ళి ఉమాలింగేశ్వర స్వామిని అయితే దర్శించుకోవచ్చు. నేనైతే నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, కోరుకున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, మన ఛానల్ కూడా బాగుండాలని కోరుకున్నాను. ఇంకా అలా మొత్తం లోపల బయటకు వచ్చేసాను దండం పెట్టుకున్న తర్వాత. చాలా బాగున్నది లోపల, చాలా పీస్ఫుల్గా బాగున్నది. అండ్ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం 4 temples అయితే ఉన్నాయన్నమాట. ముందుగా వచ్చేది వినాయకుడు, ఆ తర్వాత ఆంజనేయ స్వామి, ఆ తర్వాత కుమారస్వామి, ఆ తర్వాత దుర్గా అమ్మవారు అయితే మొత్తం 4 చిన్న గుడులు అయితే కట్టేసి ఉంచారన్నమాట. అలానే మనకి ఈ టెంపుల్ సమీపంలో ఒక వాగు ఉంది, అదే గోస్తాని నది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి పిక్నిక్కి చాలా ఫేమస్. కార్తీక మాసం ఆ టైంలో వనభోజనాలు చేయడానికి ఇక్కడికి చాలామంది జనాలు వస్తూ ఉంటారు అంట. అలా కొంచెం లోపలికి వచ్చి చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్ అయితే మాత్రం. చుట్టూ చెట్లు, మధ్యలో చిన్న వాగలా పారుతూ ఉన్నది. అండ్ ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు కూడా తాగడానికి వాళ్ళ డైలీ యూసేజ్కి ఈ వాటర్ యూస్ చేస్తారంట. అండ్ ఈ వాగులో చిన్న ఇల్లీగల్ పని అయితే జరుగుతుంది. అదేంటంటే ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అయితే ఈ వాగులో ఉన్న ఇసుకనైతే ఫుల్ తవ్వేసి ట్రాక్టర్లో ఎక్కించుకొని బయటకు వెళ్ళి మార్కెట్లో అమ్మేసుకుంటారంట. ఇలా ఇసుక తవ్వుకుంటూ పోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే వర్షాల వల్ల వాటర్ ఫ్లో అనేది పెరిగిపోయి అది కొంచెం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఈ విషయాన్ని గవర్నమెంట్ కొంచెం గుర్తించి ఏదో ఒక మంచి పని చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.